పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం మానవరీత్యా సహజమైనటువంటి ఒక గుణము లేకపోతే శైలి ఏంటంటే మన నైజం, మనకు గుర్తింపు కావాలి. అట్లాగే పలుకుబడి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. అధికారం ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ తర్వాత ఒక అంతస్తు ఉంటే బాగుంటుంది. ఇవన్నీ సహజంగా మనకు ఉండేటువంటివి. ఎవరైనా సరే ఏ ఏ దశలో ఉంటారో ఆ దశలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇంక ఎదిగే కొద్దీ, ఇంకా పెద్దవారు అయ్యే కొద్దీ ఇవన్నీ దీనికోసమే చూస్తూ ఉంటాం. ఎందుకని ఈ షార్ట్స్ పెడుతూ ఉంటారు యూట్యూబ్లో కానీ, ఆ తర్వాత షార్ట్స్. ఇదిగో వాళ్ళేంటో, వాళ్ళ టాలెంట్ ఏంటో ఆ ప్రపంచానికి చూపించటానికి కానీ చేసేటువంటివి ఒక గుర్తింపు కోసమో, లేకపోతే వారు కూడా దాని మూలంగా వారికి వచ్చేటువంటి ఒక తృప్తి ఉంటుందేమో, ఆ గుర్తింపు కోసమే. ఆ తర్వాత ఎప్పుడైతే గుర్తింపు వస్తూ ఉంటుందో ఆ వ్యూస్ని బట్టి అవన్నీ అమ్మయ్య అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటూ ఉంటాం. ఇది మామూలుగా జరిగేటువంటిది. కాబట్టి ఈ విధంగా ఇది లోకరీత్యా జరిగేటువంటిది. లోకరీత్యా జరిగేటువంటి దానికోసం మనం వెళుతూ ఉంటాం. ఎందుకంటే శరీరం ఉంది, మనసు ఉంది, ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దాని సువిశేషములో క్రీస్తు భగవంతుడు ఎవరైతే గొప్పవాడు కాదలుచుకున్నాడో, ఎవరికైతే అధికారము కావాలో వారు సేవకుడై ఉండవలెను అని శిష్యులకు చెబుతూ ఉన్నాడు. జబదాయి కుమారుల యొక్క తల్లి వచ్చి, సలోమి వచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటుంది, ప్రతిపాదన. అయ్యా, నీ రాజ్యములో మా ఇద్దరు కుమారులకు అటు ఇటు ఒక అంతస్తు కావాలి, లేకపోతే స్థానము కావాలి అని చెప్పేసి అన్నప్పుడు ప్రభువు ఆయన కూడా అంటూ ఉంటాడు, ఇదిగో నేను త్రాగేటువంటి పాత్ర నుంచి మీరు పానము చేయగలరా అని చెప్పేసి అన్నప్పుడు వారు తెలియకే అన్నారు. కానీ చిట్ట చివరన అది తాగారు. ఆ పానము చేయటం చూస్తూ ఉన్నాం. కానీ ఆ దశలో, ఆ సమయంలో వారు ఎప్పటికప్పుడు ఆ అధికారము కోసమే, లేకపోతే దేవుని పక్కన వచ్చేటువంటి అంతస్తు కోసమే వారు ఆశపడ్డారు. వాళ్ళే కాదు, శిష్యులందరూ ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి మానవ సహజమైనటువంటి నైజము ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని సహజమైనటువంటి నైజము మనము పుణికిపుచ్చుకోవాలని చెప్పేసి ప్రభువు ఇహలోకములో ఒక మానవ అవతారం ఎత్తి తన యొక్క జీవితము ద్వారా సేవా దృక్పథము, సేవా భావన ఇవన్నీ మనందరికీ నూరిపోశాడు. వాక్యాలన్నీ ఆ విధంగా నుండి సువార్త పట్టణాలు మొత్తం అదే దిశగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ తపస్కారములో మనము చేసేటువంటి ఏ పనైనా సరే ఈ భావముతో చేయటానికి ప్రయత్నిద్దాం. కొద్దిసేపు మౌనంగా ఉండి చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడుతూ ప్రభుని క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకలైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబం ఎల్లప్పుడూ ధర్మ కార్యముల్లో నిమగ్నమై ఉండునట్టు ఉపదేశింపుము. ఇహమందు నీ అనుగ్రహ సహాయముతో వారిని ఆదరింపుము. తదుపరి పరలోకపు నిత్య ఆనందములోనికి వారిని నడిపింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
2 మనము అతని మీద నేరము మోపుదము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. ఆ దినములలో ప్రజలు 2 మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము. అతడు లేకున్నా యాజకులు మనకు ఉపదేశము చేయుదురు, జ్ఞానులు సలహా ఇత్తురు, ప్రవక్తలు సందేశము వినిపింతురు. 2 మనమతని మీద నేరము మోపుదము, అతని బోధలు పడచెవిని పెట్టుదము అనిరి. కావున నేనిట్లు ప్రార్థించితిని, ప్రభూ, నీవు నా పలుకులు ఆలింపుము. నా విరోధులు ఏమి చెప్పుతున్నారో వినుము. మేలుకు కీడు చేయుదురా? వారు నన్ను కూలద్రోయుటకు గోతిని త్రవ్విరి. నేను నీ సమక్షమున నిలిచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపజేసితునని నెప్తికి తెచ్చుకొనుము. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం 31వ కీర్తన 4, 5, 13, 14, 15 చరణములు. అందరూ ప్రభు ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు పన్నిన ఉరుల నుండి నేను తప్పించుకొందును గాక. నా దుర్గము నీవే. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొంటున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. అందరూ ప్రభు ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు నన్ను గూర్చి గుసగుసలాడుతున్నారు. నలువైపుల నుండి బెదరింపులు వినిపించుతున్నవి. విరోధులు గుమిగూడి నా మీద కుట్రలు పన్ని నా ప్రాణములు తీయదూచుతున్నారు. అందరూ ప్రభు ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. నీ కరుణతో నన్ను కాపాడుము. కాని ప్రభు, నేను నిన్నే నమ్మితిని, నీవే నా దేవుడవని పలికితివి. నేను ఎల్లప్పుడూ నీ అండదండలతోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. అందరూ ప్రభు ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. నీ కరుణతో నన్ను కాపాడుము. సువిశేషమునకు ముందు వచనం. లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము నుండి 28వ వచనం వరకు. యేసు యెరూషలేమునకు పోవచ్చు మార్గ మధ్యమున 12 శిష్యులతో ఇట్లు పలికెను, ఇదిగో, మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అతడి మనుష్య కుమారుడు ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళన మొదలుచి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కాని 3వ దినమున లేపబడును. అంతటి జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను.
అందుకు ఆమె, నీ రాజ్యములో నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేశాను. అందులకు యేసు, మీరు కొనుదేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారు ఇరువురు సమాధానం చెప్పిరి. అంతటి యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదురు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లు పలికెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించున్నారు. పెద్దలు వారిపై అధికారం చెలాయించున్నారు. ఇది మీకు తెలియను గదా. కానీ మీరు ఇట్లు ఉండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మానవునికి సహజంగా ఉండేటువంటి అధికార దాహము, గుర్తింపు దాహము, ఆ సత్రములో మనందరం, నాతో సహా మనందరం పడుతూ ఉంటాం. ఏదో ఒక రీతిన ఏదో ఒక విధమున దానికోసమే మన ఉద్యోగాన్ని బట్టి, అంతస్తును బట్టి, మనం ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి, ఆ తర్వాత మనము చేసిన పని బట్టి ఏదైనా దానికోసమై ప్రాకులాడటం కాదు కానీ తహతహలాడుతూ ఉంటాం. మామూలుగానే దాంట్లో తప్పు ఉందని చెప్పేసి అంటం లేదు, ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అంతెందుకు, ఈ లోకములో పుట్టినందుకు గాను మనం ఏంటో లోకానికి తెలపాలి, లోకానికి తెలుసు, లోకానికి మనం ఏదైనా ఇవ్వాలని చెప్పేసి ఆ భావన కూడా ఉంటూ ఉంటుంది. ప్రభు కూడా దానికోసమే మనం సృజించాడు. కానీ చేసేటువంటి విధానం, ఉండేటువంటి విధానం వేరుగా ఉన్నప్పుడు అది వేరుగా ఉంటూ ఉంటుంది. అనగా ఇక్కడ క్రీస్తు భగవంతుడు అప్పటికే తన యొక్క పాటలు, మరణం గురించి, ఉత్థానం గురించి ప్రస్తావించాడు. దీన్ని పెడచెవిని పెట్టేసి దీన్ని అర్థం చేసుకోకుండా వెంటనే జబదయి కుమారు తల్లి వచ్చేసి, ఇదిగో నేను కోరికతో వచ్చాను, మా పిల్లలిద్దరూ నీ పక్కన ఉండాలి, వీళ్ళకి రక్త సంబంధం కూడా ఉంది అని బంధువులే వీరు, కాబట్టి మా ఇద్దరు పిల్లలు నీ పక్కన అటు ఇటు ఉండాల్సిందే అని చెప్పేసి ఆ భావన. అప్పటికే పేతురు గారికి కావాల్సిన అంతస్తు ఇచ్చాడు. ఇదిగో నీవే నాయకుడివి, నీ మీదే నేను ఈ తిరుసభను స్థాపించబోతున్నాను అని చెప్పేసి ఆయన ఆ విధంగా చెప్పడం చూస్తూ ఉన్నాం. అతడు యూదా ఇస్కరియోతు కూడా డబ్బులు సంచి ఆయన మెయింటైన్ చేస్తున్నాడు, లేకపోతే ఆయన చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంతస్తు కోసమే ఎవరికి వాళ్ళ పథకాలు వేసుకుంటూ ఉన్నారు. అంతే కదా, యేసు ప్రభు చుట్టూ ఎంతో గొప్ప జనసమూహము, ఎంతోమంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక నాయకుడి వెంట అంత జనసమూహం వస్తూ ఉన్నప్పుడు ఏమని ఆశ ఉంటుంది, ఇదిగో ఈయన రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు, ఇంత జనసమూహము యొక్క ఈ సహకారముతో ఏదో ఒక రాజ్యము స్థాపిస్తారని చెప్పేసి అపోహలో ఉంటూ ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ దశలో వీరు కూడా తమ తమ పథకాలతో, తమ తమ ఆశలతో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జబదయి కుమారుల తల్లి సలోమి అంటూ ఉంటారు. ఆమె వచ్చేసి మోకరించి అడుగుతూ ఉంది, అయ్యా నీ రాజ్యములో ఇదిగో వీరికి కావలసినటువంటి అంతస్తును దయచేయి అని చెప్పేసి అంటున్నాడు. సువిశేష పట్టణంలో విన్నాం, ప్రభు శ్రమల పాత్రను మీరు స్వీకరిస్తారంటే స్వీకరిస్తామన్నారు. అనగా ఆ శ్రమల పాత్ర ఏంటో వారికి ఇంకా అప్పటికి తెలియదు, కానీ స్వీకరిస్తామన్నారు. కానీ క్రీస్తు ప్రభు ఉత్థానమై మోక్షారోహణ అయిన తరువాత మొట్టమొదటిగా చనిపోయింది యాకోబు గారు. ఈ రోజు ఆయన శిరస్సును ఖండించడం చూస్తూ ఉంటాం. ఆయనే మొట్టమొదటి హతసాక్షి శిష్యుల్లో. అట్లాగే చివరిని చనిపోయినటువంటి ఆయన యోహాను గారు. ఇది చరిత్ర. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో
ఇదే సలోమి లేకపోతే ఇదే జబదాయి కుమారుల తల్లి ఎక్కడ ఉంది? ఒక 7 అధ్యాయాల తర్వాత సిలువ కింద ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనంతో మనం ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ముగించుకున్నాం. దానినే కొంచెం అనుసరిస్తూ 27వ అధ్యాయము 56వ వచనం, 28 + 28 56. కాబట్టి 27వ అధ్యాయము 56వ వచనానికి వెళ్దాం. యేసు ప్రభు మరణ వేదన పడుతూ ఉంటే సిలువ కింద ఉన్నటువంటి వారి యొక్క పేర్లు చూడండి. 56వ వచనము. 20 వారిలో మగ్దలా మరియమ్మ, యాకోబు, యోసేపుల తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారుల తల్లియును ఉండిరి. కాబట్టి అక్కడేమో తన కుమారుల కోసమే కుడి ప్రక్కన అటు ఇటు ఉండాలి, కుడి ఎడమ ప్రక్కన అని చెప్పేసి ఆమె కోరికతో వచ్చింది. ఇక్కడేమో ఆయన పక్కన ఉన్నది ఎవరు? దొంగలు ఉన్నారు, దుండగులు ఉన్నారు. మరి ఆమెకు అప్పటికే అర్థమై ఉంటుందేమో. కాబట్టి క్రీస్తు ప్రభు ఏమో శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, మరణ వేదన పడుతూ ఉన్నారు, ఇంకా ప్రాణం వీడబోతూ ఉన్నాడు, లేకపోతే ఆయన ప్రాణం పోతూ ఉంది. ఆ సమయంలో ఆయన కుడి ప్రక్కన ఎడం పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ దుండగులు. మరి ఆమె కూడా మనసులో అనుకుని ఉంటుంది. ఆ పక్కనే ఆయన యేసు ప్రభుని శిష్యులైనటువంటి యోహాను గారు, జబదాయి కుమారుల్లో ఒకడు, అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి వీరికి అప్పటికే అర్థమై ఉంటుంది. ఈ విధముగా నేను ఒక విధముగా ఆలోచన చేసుకుంటూ వచ్చి, ఇదిగో కుడి ఎడమల ప్రక్కన ఆయన కుడి ఎడమల ప్రక్కన మేము మా కుమారులు ఉండాలని చెప్పేసి ఆమె కోరికతో వచ్చింది. కానీ ఆ కోరిక అక్కడ అట్లాగే ఉంది. కానీ ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు పక్కన కుడి ఎడమల ప్రక్కన దుండగులు ఉన్నారు. మరి ఆ స్థానం కోసం ఆమె ప్రాకులాడిందా? క్రీస్తు భగవంతుడు ఒకేసారి అనగా తానుదైన శైలిలో అన్నీ చెబుతూ ఉంటాడు. అన్నిటి యందు ఆయన కావలసిన శుద్ధీకరణ చేస్తూ ఉంటాడు. ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, ఆలోచించే విధానంలో కానీ ఇది కాదు చేయాల్సిందని చెప్పేసి ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త 40 సంవత్సరాల పాటు ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. కానీ ఒక్కడూ వినలేదు. రాజు దగ్గర నుంచి ఆయన స్నేహితుల వరకు ఒక్కడూ వినలేదు. ఎందుకని ఆయన యొక్క సందేశం ఎట్లా ఉంది? ఖండనగా ఉంది. మీ పాపము పండినది, అట్లాగే దేవునికి శిక్ష రాబోతూ ఉందని చెప్పేసి అన్నప్పుడు ఎవరైనా ఊరుకుంటారా? మరి ముఖ్యంగా అధికారులు, ఆ తర్వాత రాజునికి ఆ విధంగా ప్రకటించినప్పుడు వారు ఊరుకుంటారా? ఊరుకోరు. ఆయన బాధ పెడుతూ ఉంటారు, పెడచెవిని పెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ ఇర్మియా ప్రవక్త అన్ని సంవత్సరాల పాటు దేవుని వాక్యాన్ని ఆయన పట్టుదల వీడకుండా ఆయన ఆ విధముగా ప్రకటించడం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ చూడండి, అప్పుడు ప్రజలు రెండు మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము, అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు, జ్ఞానులు సలహా ఇత్తురు, ప్రవక్తల సందేశము వినిపింతురు, రెండు మనము అతని మీద నేరము మోపుదము అని చెప్పేసి ఆయన చెప్పేది న్యాయమే, దేవుని యొక్క వాక్యమే, పరిస్థితియే, భవిష్యత్తే. అయినప్పటికీ ఆయన మీద నేరము మోపుదము అని చెప్పేసి ఆయన జీవితకాలం అంతా ఆ 40 సంవత్సరాల పాటు వేదన పడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన పట్టుదల వేడుకోకుండా ఆయన చెప్పటం మనము గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు, ప్రభు నీవు నా పలుకులు ఆలింపము, నా విరోధులు ఏమి చేయుచున్నారో వినుము, మేలునకు కీడు చేయుదురా అని చెప్పేసి ఆయనకు బాధ చెప్పుకున్నాడు. ఒక్కొక్కసారి ఆయనకు కూడా అమ్మ నాకెందుకు ఇటువంటి బాధ, ఇటువంటి వేదన, నా మాట ఎవరు వినటం లేదు అని చెప్పేసి ఆయన నిశ్శబ్దంగా ఉండాలనుకుంటాడు. అటువంటి సమయంలో కూడా ఉండలేకపోయాడు. ప్రభు నిశ్శబ్దంగా ఉండాలన్నా నాకు కష్టమే, వెళ్ళి ప్రకటించాలన్నా కష్టమే. వెళ్ళి ప్రకటిస్తేనేమో నాకు విరోధులు ఎక్కువైపోయారు. నేను ప్రకటించకపోతే నాలో ఈ అగ్ని, నేను చెప్పలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, ఎందుకు చేయటదని చెప్పేసి ఆ భావనతో ఒక అగ్ని నా యొక్క ఎముకల్లో నుంచి బయటకు వచ్చేటట్టుగా ఆ వేదన పడుతూ ఉన్నాను. అటు చెప్పలేను, ఆ తర్వాత లోపల ఉంచుకోలేనన్న బాధ, అటువంటి బాధ ఆయన అనుభవించాను. ఆ విధంగా అనుభవించి ఆయన యొక్క వాక్కును ఎవరు వినకుండా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటించగలిగాడు. ఇర్మియా ప్రవక్త అందుకే ఈయనకి ఎక్కువగా విలువ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు వేదన పడేటువంటి ప్రవక్తగా ఆయన్ని పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఇర్మియా, ఆ తర్వాత విలాప గీతము కూడా ఉంది. అనగా
ఆ, ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన గురించి చెప్పుకునేటువంటి ఈ బారుకు గ్రంథము కానీ ఆయన యొక్క విలాపం కానీ వ్యక్తపరిచేటువంటి గ్రంథము కూడా ఉంది ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఈ విధముగా ఇర్మియా చెప్పినటువంటి వాక్యాలు దేవుని యొక్క దేవుని యొక్క విధానము, దేవుని యొక్క మనస్తత్వం వారు ఎరగక తమ అంతస్తు కోసమై, తమ యొక్క రాజరికం కోసమై, తమ యొక్క అధికారం కోసమై వారు ఈ ఇర్మియా ప్రవక్త యొక్క మాటలు పెడచెవిని పెడతాం, ఆ తర్వాత ఆ మాట వినకపోవటం, ఆ తర్వాత వాళ్ళు ఈ దేశానికి వెళ్ళిపోవటం, రాజులు వచ్చేసి కొల్లగొడతాం, ఆ తర్వాత వీళ్ళని బానిసలుగా తీసుకువెళ్ళటం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని యొక్క విధానం వేరుగా ఉంటుంది. మనం దాన్ని క్రీస్తు ప్రభువులో బాగా చూస్తూ ఉన్నాం. అందుకని మీలో ఎవరైనా ప్రథముడు కాదలిచినా మీకు దాసుడై ఉండవలెను. ఎవరైనా పెద్దవాడు లేకపోతే అధికారము కావలసిన వాడు ఉన్నట్లయితే వాడు సేవకు రూపము దాల్చాలి అని ప్రభు తన యొక్క జీవితము ద్వారా ఉదాహరణ ఇచ్చాడు, ఆదర్శాన్ని ఇచ్చాడు తన జీవితము ద్వారా. ఇదిగో నేను ఈ విధముగా ఒక మనిషి కుమారుడు అయినప్పటికీ, దేవుని కుమారుడు అయినప్పటికీ నేను సేవించటానికే వచ్చాను. కాబట్టి వాళ్ళందరినీ 12 మందిని ఆ విధంగా తరపేది ఇవ్వటానికే ఆయన ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత చివరన మోక్షారోహణ అయిన తర్వాత వాళ్ళందరికీ పవిత్రాత్మ శక్తి ద్వారా అందరికీ అర్థమయ్యి, ఆ తర్వాత ఇహలోక సంబంధమైన అధికారానికి ఎటువంటి ఆశ పడుకోకుండా పరలోక సంపద కోసమే వారు తమ జీవితాన్ని ఆ విధంగా అర్పించుకోవడం చూస్తూ ఉన్నాం. కానీ మనందరము కూడా మన జీవితంలో మనం కూడా సహజంగా ఇవన్నీ కావాలి, వీటన్నిటి కోసం ఆశపడుతూ ఉంటాం, వస్తూ ఉంటాయి కూడా. అటువంటి సమయంలో మనం ఎట్లాగా సేవకు రూపం తాలుస్తామంటే, ఇదిగో నాకు ఒక శక్తి ఉంది, నాకు ఒక సంపద ఉంది అని చెప్పేసి అన్నప్పుడు అది నలుగురితో మనం పంచుకున్నప్పుడు వేరుగా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత నాకు ఒక టాలెంట్ ఉంది, నాకు గుర్తింపు వచ్చింది, ఇంకా గుర్తింపు రావాలని చెప్పి దానికంటే బదులుగా ఆ టాలెంట్ని 10 మందికి పంచినప్పుడు అది వేరుగా సేవకు రూపం వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అంతస్తు కానీ అధికారము కానీ ఏదైనా సరే ఒక 10 మందికి పంచినప్పుడు ఏమవుతుంది, అది సేవకు రూపం అవుతూ ఉంటుంది. ఉన్నది అధికారం ఉంది, లేకపోతే ఒక టాలెంట్ ఉంది, సృజనాత్మక శక్తులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ మనము ఇతరులతో మనకు పంచుకున్నప్పుడు ఏమవుతుంది, అది సేవకు రూపం. దేవుని వలె క్రీస్తు భగవంతుడు అదేగా చెప్పింది, ఇదిగో నేను దేవుని యొక్క ప్రేమను చూపించడానికి వచ్చాను, అదే ప్రేమను మీకు అందరికీ పంచుతూ ఉన్నాను, మీరు దాన్ని పంచండి. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అట్లాగే ఇతరులను కూడా అదే ప్రేమించండి. మీరు ఇతరులు ఏమి చేయకూడదురో అదే మీరు చేయండి. పంచటం మాత్రమే, అనగా పంచే సమయంలో ఆ విధముగా అందరికీ ఈ విధముగా ప్రేమ చూపే సమయంలో సేవకు రూపం, అదిగో నేను కూడా వారికి భాగాన్ని ఇస్తాననే భావం. మనం ఊరికనే ఇవ్వం అట్లాగా, దానికి ఒక త్యాగం కావాలి. మనకున్నది ఇతరులకు పంచాలంటే దానికి ఒక త్యాగం కావాలి, ఒక ఆలోచన విధానం కావాలి, అవతల యొక్క బాగు చూడాలి, మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని వీడాలి, నిస్వార్థముగా చేయగలగాలి, చెప్పగలగాలి. కాబట్టి ఇది ప్రభు చెప్పేటువంటి మాటలు. అనగా ఈ సువిశేష పట్టణం ద్వారా మనకి ఇంకా ఎక్కువగా చెబుతూ ఉంటారు, కానీ ప్రాక్టికల్గా ప్రతిరోజు చేసేటువంటి పనుల్లో కూడా ఇవన్నీ మనం అవలంబించవచ్చు అని చెప్పేసి ఆ విధమైన భావనతో చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా మనం సేవకు రూపం తాల్చవచ్చు. ఈ విధముగా మనము క్రీస్తు ప్రభుని యొక్క మనసు ఎరిగి ఆ మనసు ప్రకారం ఉండటానికి ప్రయత్నిద్దాం. అట్లాగే దేవుని కృపా కటాక్ష మనకు తోడుగా ఉండాలని, దివ్య సప్రసాద బలం మనకు కూడా తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ మనం ఇంకా ఈ పూజా బలిలో మరింతగా భక్తి విశ్వాసాలతో పాల్గొని ఆ దివ్య సప్రసాదాన్ని లోపొందము. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా.
నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్ముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించు ఈ బలి అర్పణములను కనికరముతో స్వీకరింపుము. ఈ పవిత్ర అర్పణము మాకు సకల పాప బంధముల నుండి మమ్ము సకల పాప బంధముల నుండి విడిపించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలముందు మేము క్రమం తప్పిన కోరికను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందు మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవు మసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతొలిగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను. పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలో దిగిరావా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. ద్వారము వద్ద నిలచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమునే వినకుండా తలుపు తెరవకున్నా. ద్వారము వద్ద నిలచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమునే వినకుండా తలుపు తెరవకున్నా. ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో మాతో
రావా దేవా రావా, నా హృదయలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివిభువి పట్టని రాజా, నా హృదయలో చోటుందయ్యా, దివ్య సప్రసాదమై నాలో దిగిరావా. నకలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. అంతిమ దినమున జీవముతో మమ్ములే పాలని, సదాకాలము మాలో ఉండి నడిపించాలని. అంతిమ దినమున జీవముతో మమ్ములే పాలని, సదాకాలము మాలో ఉండి నడిపించాలని. ఎంతో త్యాగముతో ఎంతో తగ్గింపుతో మాలో నివసించి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవర వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు అవతరింపవలెనని నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమీన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతము అగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అమరత్వమునకు ఆధారముగా అనుగ్రహించిన నీ జీవాహారము మేము స్వర్గరాజ్యమును చేరునట్లుగా దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేస్తునికి వందనాలు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.